బ్రో ఏమైంది బ్రో? విశ్వదాభిరామ వినరవేమ నువ్వు వచ్చావు 4 ఫ్రెండ్స్ని వేసుకొని 4 ప్లేట్లు వేసావు, 2 వాటర్ బాటిల్ వేసావు, బీర్ బాటిల్ వేసావు. నేను 10 మందిని వేసుకొస్తాను, నేను వేస్తాను, ఇంకోటి 20 మంది తెస్తాడు, ఆడేస్తాడు. ఈ పైకి మెట్లు ఉన్నాయన్నమాట. ఏంటి మెట్లు? వాటర్ ఫాల్ చూసాం. నల్ల జీడి పిక్కలు. బ్రో ఏమైంది బ్రో? వాటర్ ఫాల్ బ్రో, 2 hours జర్నీ బ్రో, అప్ప ట్రక్కింగ్ బ్రో, ఎనర్జీ ఫాలింగ్ డౌన్ బ్రో. డోంట్ డిస్టర్బ్ మీ బ్రో, ఐ విల్ స్లీప్. పాల్కొండ దాటితే కుస్బీ వస్తుంది. కుస్బీ నుంచి అడాలి వ్యూ పాయింట్కి వెళ్ళే రోడ్డు వే ఉంటుంది. దాని గురించి పెద్దమ్మ చెప్తున్నారు. రోడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఘాటి చాలా ఎక్కువగా ఉంది. బైక్ కంట్రోల్ కాక యాక్సిడెంట్ అయ్యి ఒక పాప చనిపోయింది. ఇప్పటి వరకు 3 యాక్సిడెంట్స్ నమోదయ్యాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరి పేరేంటమ్మా? కుస్బీలో దగ్గర మాకు ఎక్కడ రెస్టారెంట్ దొరకలే. ఇక్కడ ఉంది ఫుడ్, బాగుంది. కర్రీ అయితే బాగుండదు. కర్రీ సూపర్ ఉంది. మల్లెమ్మ తల్లి వాటర్ ఫాల్, దారుమల్లి వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. దసరాకి బాగా నవరాత్రులు చేస్తారు. ఇక్కడ ఒక కుర్రాడు ఒంటరిగా డిప్రెస్డ్గా కొద్దిగా లోన్లీగా ఫీల్ అవుతూ కనిపించాడు. సో దగ్గర పిలిచాం. ఏం పేరేంటి? ఏం చదువుతున్నావు? క్లాస్ ఏ క్లాసు? 5th క్లాస్. ఇంగ్లీష్ మీడియం తెలుగా? తెలుగా? తెలుగు మీడియం అంటే పద్యం చెప్పేది ఒకటి. పద్యం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను. గట్టిగా కూడబెట్టి దానంబు సేక తాను తినకలస్తు దాచుకాక తేనెటీగ కృషితరు ప్రియద విశ్వదాభిరామ వినరవేమ. వేమన పద్యం చెప్పాడు. సూపర్ తమ్ముడు. చాక్లెట్ అన్నట్టుగానే నీకు చాక్లెట్. తిన్నావు? ఇది డైరీ మిల్క్ బాగుంటుంది, టచ్. యూ ఓంట్ ఇట్, అది నీదే. నువ్వు పద్యం చెప్పావు, అది గ్రేట్. బాయ్ బాయ్. వాటర్ ఫాల్ ఎక్కడెక్కడ? టెంపుల్ ఎక్కడ? బండి వెళ్తుందా? బండి అక్కడ వరకు వెళ్ళిపోద్దా? సరే రైట్ సైడ్ పక్కన మల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. దాన్ని మల్లమ్మ తల్లి వాటర్ ఫాల్, దారుమల్లి వాటర్ ఫాల్ అని అంటారు. అక్కడికి వెళ్తాం. ఇక్కడ భవానీ స్వాములు మాలధారణలో ఉన్నారు. మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్లో ఉంది. సో అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్కి స్టార్ట్ అయిపోయాం. మల్లెమ్మ తీర్థం వాటర్ ఫాల్. ఆ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి కొద్దిగా లోపలికి వస్తే ఇట్లా బైక్ అయితే రాదు, వాక్వే అనమాట. ఇట్లా ఉంటుంది. సో పైప్ లైన్ ఉంది, కిందకి పెట్టేస్తారు. ఇక్కడ నుంచి
పైకి అట్లా రైట్ సైడ్ అన్నారు. ఈ ఫారెస్ట్లో వాక్వే అనేది డిఫరెంట్గా ఉంది, అవసరం అనమాట. మొత్తం చూడండి ఫారెస్ట్లో నేను రాజు చూడండి ఇట్లా ఎంత దూరం వాక్ చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాం. పైకి వెళ్ళాలి ఇంకా. ఇదేనా ఇదా? దిస్ వన్, దిస్ ఈజ్ ద వాటర్ ఫాల్. పైకి కూడా ప్లేస్ ఉంది. పైకి వెళ్తుంది. ఇక్కడ చాలామంది కుక్ చేస్తున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అండ్ డెవలప్మెంట్ విషయానికి వస్తే నార్మల్ ఉంది. స్టెప్స్ బాగున్నాయండి. స్టెప్స్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయి, రాక్స్తో ఉన్నాయి, సాలిడ్గా ఉన్నాయి. జాగ్రత్తగా ఎక్కాలి, అని పడతాం. ఇట్స్ అమేజింగ్. ఎదురు బొంగులు అడ్డు వచ్చే అది వాటర్ ఫాల్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకో వాటర్ ఫాల్ని. వెళ్ళిపోతుంది వాటర్. ఇంకొద్ది ముందుకు వస్తే ఇక్కడ రాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. వెళ్ళిపోతున్నాం. రైట్, సూపర్ బ్రో. ఇక్కడికి వచ్చి డ్రింక్ చేసి బిర్యానీలు తిని గొప్ప చేస్తున్నారు. చూడండి ఇదంతా చెత్త. దయచేసేసి చెత్త అయితే పడేయద్దు బ్రో, ప్లీజ్, మై రిక్వెస్ట్. మనమే వస్తాం, మనమే తిరుగుతున్నాం. చెత్త చేసుకుంటే నువ్వు వచ్చావు 4 ఫ్రెండ్స్ని వేసుకొని, 4 ప్లేట్లు వేసావు, 2 వాటర్ బాటిల్ వేసావు, బీర్ బాటిల్ వేసావు. నేను 10 మందిని వేసుకొస్తాను, నేను వేస్తాను, ఇంకోటి 20 మంది తెస్తాడు, ఆడేస్తాడు. అట్లా ఒక 1,00,000 మంది విజిట్ అవుతారు. 1,00,000 మంది 1,00,000 బాటిల్ వేసి 1,00,000 పేపర్లు వేస్తే ఇంత గ్రీన్గా ఇంత అందంగా కనిపించే ప్లేస్లో మొత్తం ఇవే ఉంటాయి. చెట్లు ఉండవు, వాటర్ ఫాల్ ఉండదు, ఏం ఉండదు. సో వచ్చి ఎంజాయ్ చేయండి. చెత్తను మీరే పట్టుకెళ్ళిపోయింది, పడేయద్దు. అది రాకు ఉంది, ఈ రాకు పైకి వెళ్తే వెళ్ళగలమా పడతామో తెలీదు. వచ్చేసిన పెద్ద రాక్ పై నుంచి చూస్తే వాటర్ ఫాల్ ఎట్లా ఉంది. సో అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అది మెయిన్ దారుమల్లి వాటర్ ఫాల్ ఉంటుంది. అది పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ వెళ్దాం. we reached the Darumalli waterfall. This is amazing waterfall here. Excellent ఉంది, చూసారా? వాటర్ అయితే భలే పడుతుంది. రాక్స్ ఉన్నాయి, తక్కువ వాటర్ ఉంది, పర్లేదు. నేను విన్నాను చిన్నగా ఉంటుంది వాటర్ ఫాల్, తక్కువ వాటర్ వస్తేనే. ఆసమ్. పెద్ద రాక్ పై నుంచి వాటరు. ప్లేస్ అయితే చాలా బాగుంది. నాటుంది, చూస్తూ వెళ్తే పడతామేమో. పడితే కింద రాళ్ళు బొక్కలు ఎరుగుతాయి. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రో సబ్స్క్రైబ్ చేయండి బ్రో. వీడియో చూడండి, బుర్ర పాడు ఉంటుంది బ్రో. ఈరోజు అయితే మేము వచ్చాం బ్రో, చాలా బాగున్నది బ్రో, చాలా బాగుంటుంది బ్రో. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పైకి మెట్లు ఉన్నాయన్నమాట. ఏంటి మెట్లు? వాటర్ ఫాల్ చూసాం, కానీ పైకి వస్తున్నాం. బట్ ఏముంటుందో తెలీదు. మెట్ల ఎండింగ్ వరకు అయితే వస్తున్నాం. దారి ఉందా? ఉందిరా, అంతవరకు ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక తిన్నగా లేవు రాళ్ళు ఇవన్నీ. పెద్దలు అవి పడ్డామంటే వెళ్ళిపోతాం. నెమ్మదిగా రాళ్ళు చివరిలో అడిగేకు. ఎవరు రింగ్ రోజు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుండ బ్యాగ్తో. ఏముందో తెలీదు.
కొండపైకి తోవంది వచ్చేస్తున్నాం అంతే. బా మెల్లగరా. ఆవురా నల్ల జీడి పిక్కలు మనం దిష్టికి అమ్ముతారు చూసారా, ఆ నల్ల జీడి పిక్కలు ఇవి ఇక్కడ దొరికే. ఈ చెట్టు చూసిందే లేదు, అదిగోండి అదే చెట్టు నల్ల జీడి పిక్కలు. జీడి పండులో పండు ఉంది, పిక్కలు ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఇవన్నీ పైనాపిల్. చూడండి పచ్చని కొండల మధ్యన వాటర్ ఫాల్, ఎంత బాగుందో లొకేషన్. వ్యూ అనేది ఐ థింక్ అది వ్యూ పాయింట్ అయి ఉంటుంది కొండపై నుంచి. బట్ మేము అన్సక్సెస్ఫుల్లీ కిందకైతే వచ్చేసాం. రాజు అయితే వెళ్తున్నాడు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి. స్టెప్స్ సరిగ్గా లేవు, రాక్స్ ఉన్నాయి. ఏముందని చెప్పి కక్కుర్తిపడి వచ్చాం. పైన ఏం లేదు, చాలా రోజులు నడిచి పులుసు కారిపోయింది తప్పితే. ద్రోణ్ ఉంటే ఇలాంటప్పుడు అనిపిస్తుంది ద్రోణ్ ఉంటే బాగున్నాను. పైకి లేపు చూస్తే ఏముందో తెలిసిపోద్ది. ద్రోణ్ ఉండేటప్పుడు పైన ద్రోణ్తో చూసి బతికించి వెళ్ళే వాళ్ళం కాదు. ఇప్పుడు వెళ్తున్నాం, అది డిఫరెన్స్. ఐ థింక్ ఇవన్నీ జీడి తోటలకు తోవల్లా ఉన్నాయి, ఎందుకంత డెవలప్ చేయలేదు. చూడండి మొత్తం ఫారెస్ట్, ఇంకేం లేదు, చుట్టూ కొండ. అక్కడ దారుమల్లి వాటర్ ఫాల్ కింద ఉంటుంది. పైకి వచ్చినాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. బాబా గుచ్చుకుంది ఇది పైనాపిల్ మొక్క. సో ఇట్లాంటి ట్రిప్స్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాళ్ళు పైన అడుగు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు పెట్టాలి, లేదంటే పడతారు. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ ఇంకా కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ సంతోష్. బాయ్.